వరల్డ్లో ఉన్నటువంటి టోటల్గా యాడమ్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి టైం ఫ్రేమ్స్ని దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నమాట బైబిల్లో. మొదటి సెగ్మెంట్ ఎప్పుడంటే యాడమ్ని సృష్టించినప్పటి నుంచి పండు తినేదాకా, దట్ ఈస్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అమాయకత్వం. దే వర్ టోటలీ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎనీథింగ్. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, దే వర్ టోటలీ డిపెండెంట్ ఆన్ గాడ్. ఇక సెకండ్ ఏంటంటే పాపం చేసినప్పుడు దగ్గర నుంచి నోవాహ్ ఫ్లడ్ వచ్చేదాకా, దట్ ఈస్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ కాన్షియన్స్, మనస్సాక్షిని బట్టి. కయ్యను మనస్సాక్షితో ఇబ్బంది పడ్డాడు. నేనేమన్నా నా బ్రదర్కి కాపర్నా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గిల్టీ కాన్షియన్స్. సో ఫ్లడ్ దగ్గర నుంచి అబ్రామ్ వచ్చేదాకా ఇట్ ఈస్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ద రూల్స్ వర్ గివెన్ టు ద ఫ్యామిలీస్. అబ్రహాం నుంచి మోసెస్ దాకా ఇట్ వాస్ కావనెంట్. దేవుడు మాకు వాగ్దానం చేశాడు, దాన్ని బట్టే మేము బతుకుతాం అనేది. అయితే మోసెస్ వచ్చినప్పటి నుంచి జీసస్ దాకా ఇట్స్ కాన్స్టిట్యూషన్, లా, ధర్మశాస్త్రం ప్రకారం. ఆ తర్వాత క్రైస్ట్ రావటం అనేది జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇన్నోసెంట్ పీరియడ్ అయినప్పటి నుంచి క్రైస్ట్ వచ్చేదాకా అట్లీస్ట్ 318 ప్రాఫెసీస్ ఉన్నాయి జీసస్ క్రైస్ట్ గురించి. 318. One Bible theologian counted 318 prophecies all about Jesus Christ. ఇదంతా కూడా ఏంటంటే ద హ్యూజ్ ప్రిపరేషన్ ఫర్ ద సేవియర్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో ద క్లాసిక్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ఇట్స్ ప్రిపరేషన్. ద ప్రిపరేషన్ వాజ్ ప్రాబబ్లీ మేబీ 10,000 years, 20,000 years, ఐ డోంట్ నో. అబ్రహాం నుంచి జీసస్ క్రైస్ట్ దగ్గరికే 2,000 years. అబ్రహాం నుంచి యాడమ్ it might be 10 or 15 or 20,000 years. We are not sure. సో అప్పటి నుంచి ఈ ప్రిపరేషన్ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి రావటం పాల్ ఈ విధంగా అంటాడు, గలేషియన్స్ చాప్టర్ 4 verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయన. ఇందులో వీ హ్యావ్ 3 స్టేట్మెంట్స్. తన కుమారుని పంపాను, స్త్రీ యందు పుట్టాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన, బాండ్ అండర్ ద లా, సెంట్ ఫోర్త్ హిస్ సన్, తన కుమారుని పంపించాడు. హూ ఇస్ దిస్ సన్? బాండ్ ఆఫ్ ఉమన్. స్త్రీ యందు పుట్టడం, ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఇందులో ఈ 3 కండిషన్స్లో ఈ ఒక్క వర్స్లో పాల్ ఈస్ బ్రింగింగ్ ద హోల్ ఓల్డ్ టెస్టమెంట్ అన్నమాట. హోల్ ఓల్డ్ టెస్టమెంట్లో హీఈస్ బ్రింగింగ్ 3 ఇంపార్టెంట్ ప్రాఫెసీస్. మొట్టమొదటిది మనకి ప్రాఫెసీ ఎక్కడ కనబడుతుంది అంటే జెనసిస్ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగి చేస్తుంది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పారు. సో ఎప్పుడైతే యాడమ్ సిన్ చేశాడో అప్పుడే ప్రాఫెటిక్ డిక్లరేషన్ వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ సమ్వన్ హూ ఇస్ గోయింగ్ టు క్రష్ ద సాటన్, హూ ఇస్ గోయింగ్ టు క్రష్ ద సర్పెంట్. అది జెనసిస్ 3:15లో. జెనసిస్ 12:7లో అబ్రహాంతో చెప్తున్నమాట, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. నీ సంతానమునకు, ద లార్డ్ అపియర్డ్ టు అబ్రహాం అండ్ సెడ్ టు యువర్ ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ సింగులర్ వర్డ్ ఉపయోగించాడు. హూ ఇస్ దట్ ఆఫ్ స్ప్రింగ్? ఐజక్? నో. చాలా క్లియర్గా పాల్ చెప్పింది ఏంటంటే దట్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇది అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇక మూడోది మోసెస్తో చెప్పిన మాట, డ్యూట్రానమీ 18:16. దేవుడైన యెహోవా మీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషే వంటి ప్రవక్త ఎవరు? జీసస్ క్రైస్ట్. మోషేలాగా ఐగుప్తు నుంచి పిలువబడ్డాడు జీసస్ క్రైస్ట్. మోషేలాగా ఆయన పుట్టినప్పుడు చాలా మంది పిల్లల్ని చంపేశారు.
ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మోషే లాగా 400 years ఆఫ్ సైలెంట్ పీరియడ్ తర్వాత జీసస్ క్రైస్ట్ పుట్టాడు. మోజెస్ కూడా అంతే, అబ్రహాం నుంచి మోజెస్కి 400 years. అదేవిధంగా మనకి మలాకి నుంచి జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి 400 years సైలెంట్ పీరియడ్ తర్వాత ఆయన రావటం జరిగింది. సో ఈ విధంగా చెప్పాలంటే ద హోల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అయిపోయింది. ది సెకండ్ వన్, ప్రెజెంటేషన్. క్రిస్మస్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ప్రిపరేషన్. కాలము పరిపూర్ణమైనప్పుడు, దట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ప్రిపరేషన్. రెండోది ఏంటంటే క్రిస్మస్ ఈజ్ ప్రెజెంటేషన్. హూ ఈజ్ ప్రెజెంటెడ్? గాడ్ హూ బికేమ్ మ్యాన్ వాజ్ ప్రెజెంటెడ్. దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి రావటం అనేది ప్రెజెంట్ చేయబడింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్ బికమింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డేరింగ్ అండ్ డేంజరస్ వెంచర్. అది సవాలుతో కూడింది, భయానకమైనటువంటి వెంచర్. ఎందుకనంటే దేవుడు దేవుడిగానే ఉండాలి, మనుషుల మధ్యకి రావాలి. దేవుడు దేవుడుగానే ఉండాలి, మనిషి మధ్యకి రావాలి. ఎందుకు దేవుడు అట్లా చేశాడు? ఎందుకు అట్లా చేశాడు అని అంటే, సింపుల్గా చెప్పాలంటే, గాడ్ ఈజ్ ఆనరింగ్ అస్. మనుషుల్ని గౌరవిస్తున్నాడు. నువ్వు పాపం చేశావు, ఈ లోకాన్ని అంతటినీ పాడు చేసింది నువ్వే, కానీ నీలాగే నేను వస్తాను. ఐ స్టిల్ వాల్యూ యూ, నీకు విలువిస్తాను, అందుకే నేను నీలాగే వస్తాను. దట్స్ నంబర్ వన్. రెండోది, ఈ లోకం అంతా చెడిపోయింది, కానీ ఈ లోకంలోకే నేను వస్తాను. ఐ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. మూడోది, హ్యూమన్ బీయింగ్గా వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి తప్పుని, బాధను నేను ఎదుర్కొంటాను, ప్రతి స్ట్రగుల్ని నేను ఎదుర్కొంటాను అని చెప్పడానికి వచ్చాడు. సో దేవుడు హ్యూమన్స్ని ఎన్కౌంటర్ చేయడానికి హ్యూమన్గా వచ్చాడు. దేవుడు మానవుల్ని ఎదుర్కోవడానికి మానవుడిగా వచ్చాడు. దట్ ఈస్ స్పెక్టాక్యులర్. అందుకనే జీసస్ బర్త్ అనేది సూపర్గా ఎందుకు అనిపిస్తుంది అంటే, కన్య అయిన మరియా గర్భం ధరించడం. లారీ కింగ్, CNN ఇంటర్వ్యూయర్, ఒకసారి ఆయన అడిగారు, నీ లైఫ్లో నేను వీళ్ళని ఇంటర్వ్యూ చేయలేకపోయాను, ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అని ఎవరి గురించి ఆయన అనుకున్నావా? ఎస్. అది ఎవరు? వాట్ వుడ్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్ అంటే, డూ నో వాట్ లారీ కింగ్ సెడ్? I would interview Mary. Mary, the so-called mother of Jesus Christ. And the only question I would ask her was this: Mary, tell me seriously, is Jesus truly born to a virgin? ఏసయ్య నిజంగానే కన్యక పుట్టాడా? నువ్వు ఒక్కదానివే చెప్పగలవు కరెక్ట్గా, చెప్పు అని అంటే, ద ఆన్సర్ షీ గివ్స్ విల్ సెటిల్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. ఒకవేళ ఇఫ్ షీ సేస్ ఎస్, దెన్ ఐ డోంట్ నీడ్ ఎనీ అదర్ క్వశ్చన్. జీసస్ ఈజ్ గాడ్ ఇన్కార్నేట్. దేవుడు శరీరధారే ఈ లోకంలోకి వచ్చాడు అని నేను నమ్ముతాను. అదొక్కటి చాలు, అదొక్కటి చాలు. అండ్ దాట్ ఈజ్ ప్రెజెంటేషన్. ఫస్ట్ ప్రిపరేషన్, దెన్ ప్రెజెంటేషన్. దట్ ఈస్ వాట్ వీ సెలబ్రేట్ ఇన్ క్రిస్మస్. దెన్ వై డిడ్ హీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఇంత స్పెక్టాక్యులర్ బర్త్తో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? యేసయ్య చెప్పాడు. దెర్ వర్ స్టేట్మెంట్స్ స్పారిడాక్లీ గివెన్. అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ వేశాడు యేసయ్య తను ఎందుకు వచ్చాడు. స్టేట్మెంట్ నెంబర్ 1, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. టు రెస్క్యూ అస్ హూ ఆర్ లాస్ట్, టు సర్చ్, టు సీక్ అండ్ టు ఫైండ్ అస్. వెతికి మనల్ని కనుగోవడానికి వచ్చాడు. రెస్క్యూ అస్. దట్స్ సో రిఫ్రెషింగ్. నీకు సహాయం చేయడానికి వచ్చేవాళ్ళు కనబడితే ఇట్ ఈస్ సో రిఫ్రెషింగ్. ఫైర్లో ఉన్నావు, నిన్ను బయటికి లాగడానికి ఫైర్ ఫైటర్స్ లోనికి వస్తే ఇట్ ఈస్ జాయ్. నువ్వు సముద్రంలో మునిగిపోతున్నావు, లేకపోతే వాటర్లో మునిగిపోతున్నావు, ఒక లైఫ్ బోట్ పెట్టుకున్న వ్యక్తి నీ దగ్గరికి వస్తే ఇట్స్ జాయ్. పాపంలో కొట్టుమిట్టాడుతున్నావు, నశించిపోబోతున్నావు, జీసస్ క్రైస్ట్ వచ్చి, హే, ఐ వాంట్ టు సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్, నీ పాపం నుంచి నేను రక్షించడానికి వచ్చాను. దట్ ఈస్ ద ఫస్ట్ దిస్ థింగ్. అయితే ఎంత హారిబుల్ అంటే, మన రెస్క్యూవర్కి దొరకకుండా మనం పారిపోతాం. గుర్తుపెట్టుకోండి, మనం దొరకట్లేదంటే ఏసే కనుగోలేదని కాదు.
మనం దొరకట్లేదంటే యేసయ్య మన దగ్గరికి రాలేకపోతున్నాడని కాదు. మనం దొరకట్లేదంటే మనం దొరకకుండా పారిపోతాం. వీఆర్ రన్నింగ్ అవే వెన్ హీ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ అస్. సో క్రిస్మస్ స్పీక్స్ అబౌట్ గాడ్ రన్నింగ్ ఇన్ టు హ్యుమానిటీ. మానవుల్లోనికి పరిగెత్తుకుంటా రావటం అనేది చూస్తాం. హీ కేమ్ టు రెస్క్యూ అస్, హీ కేమ్ రన్నింగ్ ఆఫ్టర్ అస్. మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన కోసం పరిగెడుతుకుంటూ మన వెనకాల వచ్చాడు. మూడోది, హీ వాంట్స్ టు కంప్లీట్లీ రిమూవ్ ద సిన్. మన లైఫ్లోంచి పాపం తీసేయడానికి వచ్చాడు. రెస్క్యూ అస్, రన్ ఆఫ్టర్ అస్, కంప్లీట్లీ రిమూవ్ ద సిన్. పాపము లేని వారిగా చేయాలని. ఎవరైనా పాపాన్ని ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రంగా చేస్తాను. టు డిక్లేర్ యు రైచస్. నువ్వు నీతిమంతుడిగా చేయడానికి వచ్చాడా. బ్యూటిఫుల్. సో దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసయ్య ఈ లోకంలోకి రావడానికి అది కారణం. We heard about preparation, thousands of years of preparation. We heard of a presentation, spectacular presentation, when God became human. Virgin birth is the greatest miracle. అతి గొప్ప అద్భుతం. అది జరగకపోతే he is not God man. ఆయన దైవ కుమారుడు కానే కాదు, దైవ మానవుడు కానే కాదు. ఇక మూడోది, his purpose, why he came into this world. ఎందుకు వచ్చాడు? టు రెస్క్యూ అస్, టు రన్ ఆఫ్టర్ అస్, టు రిమూవ్ ద సిన్ ఫ్రమ్ అస్. బ్యూటిఫుల్. నాలుగోది కూడా ఉంది. ఏంటి తెలుసా? టు రన్ ఎహెడ్ ఆఫ్ అస్ సో దట్ వీ కెన్ టేక్ హిమ్ యాజ్ అవర్ మోడల్. మన ముందు ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకని? ఆయన్ని చూసి మనము అనుకరించాలి అనుకరించాలి. సో దాట్ ఈస్ ద పర్పస్. అయితే ఈ పర్పస్ నిజంగా ఫుల్ఫిల్ అయిందా? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్, సెకండ్ వన్ ఈజ్ ప్రెజెంటేషన్, థర్డ్ వన్ ఈజ్ పర్పస్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రూఫ్. వాట్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ ఏంటి అని అంటాము. వర్జిన్ బర్త్ అనేది ఇంటర్నల్ అఫేర్ అయితే, ఆకాశంలో తార రావటం, ఒక స్టార్ అపియరింగ్ ఇన్ ద స్కై ఈజ్ అ పబ్లిక్ డిక్లరేషన్. ఇట్స్ అ పబ్లిక్ డిక్లరేషన్. దేవదూతలు వెళ్ళి గొల్లలతో మాట్లాడటం అనేది బయటకు ప్రూఫ్ కనబడదు. కానీ జ్ఞానులు మేము తారను బట్టి ఇక్కడికి వచ్చాము అన్నప్పుడు లాజికల్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటిది. సో గాడ్ హ్యాస్ గివెన్ టూ కైండ్స్ ఆఫ్ ప్రూఫ్స్. ఒకటి సబ్జెక్టివ్, రెండోది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ బట్టి బయట మనకి ఎవిడెన్స్ కనబడుతుంది, సబ్జెక్ట్ని బట్టి, అంగీకరించడాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దట్స్ వాట్ బ్రదర్ వాజ్ స్పీకింగ్ ఇన్ ద బిగినింగ్. ఈ జర్నీలో వెన్ యూ మీట్ జీసస్ క్రైస్ట్, ఇట్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్ దట్ ద జర్నీ ఈజ్ డెఫినెట్లీ డివైన్. పవిత్రమైనటువంటి ప్రయాణం ఇది. దేవుడు నడిపిస్తే జరిగినటువంటి ప్రయాణం ఇది. దట్స్ వాట్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. అది సబ్జెక్టివ్. ఇట్స్ వెరీ హోలీ. దట్స్ వాట్ హీ స్పోక్ అబౌట్ మేరీ. షీ వాజ్ ట్రెజరింగ్ ఇట్ ఇన్ హర్ హార్ట్. తన హృదయంలో అది దాచుకుంది. దీను వెన్ షీ ఫెల్ట్ దట్ అగైన్, మేరీ ఎప్పుడు దాన్ని ఫీల్ అయిందో తెలుసా? వెన్ జీసస్ క్రైస్ట్ ఈస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్, వెన్ షీ వాజ్ డౌన్ దేర్ ఎట్ ద క్రాస్, ఆ సిలువ దగ్గర ఆమె ఉన్నప్పుడు షీ మైట్ హావ్ ఫెల్ట్ ఇట్. చాలా బాధపడి ఉన్నట్టుంది. థియోలాజియన్స్ ఏమంటారు తెలుసా? జీసస్ క్రైస్ట్ ఆయన వేసుకునేటువంటి బట్టల్లో ఒక లో దుస్తు ఉంటుంది, ఇన్నర్ వేర్. అది బాడీకి అటాచ్ అయిపోయి ఉంటుంది. దాని మీద పైన గౌన్ లాంటిది లేకపోతే ఓవర్ కోట్ లాంటిది వేసుకుంటారు. బెల్ట్ ఉంటుంది, స్లిప్పర్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిసిందే. అయితే ఈ మిగిలిన 4 పంచేసుకున్నారు మనుషులు. ఆయన బెల్ట్ కానీ, ఆయన స్లిప్పర్స్ కానీ, ఆయన ఓవర్ కోట్ కానీ, ఆయన తలపాగా కానీ పంచేసుకున్నారు. అయితే దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ దే కుడ్ నాట్ డివైడ్, ఎందుకంటే 4 ఉన్నారు. అది తన ఇన్నర్ వేర్. అది మీకు అర్థం అవ్వాలంటే బనియన్ అండ్ అండర్వేర్ కలిపి కుడితే ఎలా ఉంటుందో, స్విమ్ షూట్ ఉంటుంది అలాగుంటుంది అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ టైట్ టు ద బాడీ. అయితే చాలా మంది థియోలాజియన్స్ ఏమని చెప్తారంటే,
That was the very one woven by Mary and given to Jesus Christ when he came out for ministry. సో దాన్ని వాళ్ళు తీసేసుకుంటుంటే జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి లాగేస్తా ఉంటే షీ మైట్ have felt because all these years she was treasuring it. సో ఈ యొక్క జర్నీలో ఈ ప్రూఫ్స్ మనకు కనబడతా ఉంటుంది సబ్జెక్టివ్ లెవెల్లో, ఆబ్జెక్టివ్ లెవెల్లో. ఆబ్జెక్టివ్లో ఉన్నాయి మనం బయట వాళ్ళకి చెప్తాం, సబ్జెక్టివ్లో ఉన్నాయి మనకి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. మేరీ హ్యావింగ్ ఎ విజన్, జోసెఫ్ హ్యావింగ్ ఎ డ్రీమ్, షెపర్డ్స్ హ్యావింగ్ ది విజిటేషన్ ఆఫ్ ది ఏంజల్స్. ఆల్ దీస్ ఆర్ ది ఇన్సైడ్ స్టోరీ, ద ఇన్సైడర్స్ ఎక్స్ప్లెనేషన్. Star in the sky, visitor from the east, historical evidence about Jesus Christ. All these are objective, బయట కనబడింది. ఈ రెండిట్లో మనకేం కనబడుతుందంటే ద గ్రేట్ రివర్సల్ కనబడుతుంది. ఏంటి ఆ రివర్సల్ అని అంటే ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ హ్యాస్ బికమ్ ఎ బేబీ. ఒక బాబు అయిపోయాడు, ఎ క్రీచర్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఈ విశ్వాన్నంతటిని మోషన్లోకి సెట్ చేసిన వ్యక్తి ఇప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టేసి హీ వాజ్ హార్డ్లీ మూవింగ్ హిస్ ఫింగర్స్, దట్స్ ఆల్. అయ్యే వేళ్ళు వెలుగు కలుగును గాక అంటే కలిగింది. ఆయన మాట తెరిచి మాట్లాడితే విశ్వం వచ్చింది. నౌ హీ ఈజ్ స్పీచ్లెస్, అన్కోహిరెంట్ గ్యాగల్స్. దిస్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ రివర్సల్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, హీఈస్ ద గ్లూ ఆఫ్ ద గెలాక్సీ. ఈ విశ్వాన్నంతటిని ఒక తాటి మీదకి తెచ్చినటువంటి వాడు. బట్ నౌ హీఈస్ గ్లూడ్ టు ద మదర్ మేరీ. తల్లికి గట్టిగా అతుక్కుపోయి ఉన్నాడు. కన్సీవ్డ్ బిఫోర్ హిస్ పేరెంట్స్ వర్ మ్యారీడ్. వాళ్ళ అమ్మా నాన్నలు కలయిక ముందు ఆయన పుట్టాడు. అందుకనే హీ హ్యాడ్ టు ఫేస్ ద గాసిప్. యు ఆర్ బార్న్ ఇన్ సిన్. ఏమయ్యా మీ తండ్రి ఎవరు అని అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన విషయంకి వచ్చేప్పటికి అది కాదు. ఏ జూయిష్ బేబీ, హీ బికేమ్ ఎ జెంటైల్ స్కామ్. ఒక యూదా బాబు, కానీ అన్యులు సైతం ఆయన ఏలెత్తి చూపించడం మొదలుపెట్టారు. మై ఫ్రెండ్స్, దిస్ బేబీ డెస్టిన్ టు డై ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. టు రిడీమ్ us ఫ్రమ్ విక్టిమైజేషన్, హీ బికేమ్ ఎ విక్టిమ్. మనల్ని పాపపు బంధకాల నుంచి బయటికి తీసుకురావడానికి ఆయనే బందీ అయిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జీసస్ మన మధ్యన ఉన్నటువంటి క్రైస్ట్. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు, క్రైస్ట్ అంటే పంపబడినవాడు, క్రైస్ట్ అంటే దేవుడు. జీసస్ అంటే ఈ లోకంలో పుట్టిన మానవుడు. ఈ లోకములో పుట్టిన మానవుడే మనకి దేవుడయ్యాడు. ఆయన దేవుడు. హీఈస్ అవర్ గాడ్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, దట్స్ జీసస్. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. హీ విల్ బి కాల్డ్ గాడ్ విత్ us అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరం, దేవుడు మనకి తోడు అని. ఎస్, ఇట్ ఈస్ వన్ థింగ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అనదర్ థింగ్ టు హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ యాజ్ అప్లికేషన్. అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, అప్పుడే ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గొల్లలు జ్ఞానులు ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకనే ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని అనుభవించారు, అందుకనే ఒబీడియన్స్ చూపించారు డివైన్ కాల్కి. ఇన్ కీపర్ ఎవరింట్లో అయితే బాబు పుట్టాడో వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే వాడు సైలెంట్గా ఉన్నాడు. శాస్త్రులు యేసు ప్రభు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాళ్ళ జీవితంలో ఒబీడియన్స్ లేదు, అందుకని సైలెంట్ అయిపోయారు. హెరోద్కి ఇన్ఫర్మేషన్ ఉంది, స్క్రిప్చర్ నుంచి కన్ఫర్మేషన్ ఉంది, కానీ లైఫ్లో అప్లికేషన్ లేదు, అందుకనే మిగిలిన వాళ్ళని చంపేశాడు, తాను కూడా దౌర్భాగ్యంగా చచ్చిపోయాడు. టు విచ్ కేటగిరీ యూ వుడ్ బి? ఆర్ యూ ఓన్లీ అమాంగ్ ద పీపుల్ హూ నో ది ఇన్ఫర్మేషన్? ఆర్ యూ ద ఓన్లీ వన్ హూ ఆల్సో నో ద కన్ఫర్మేషన్? ఆర్ విల్ యూ బి ద వన్ హూ మేడ్ ఇట్ యువర్ అప్లికేషన్? ఆలోచించండి. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, అప్లికేషన్. If you have that application, you cannot be silent. That will make my last point. First point is preparation, thousands of years.
సెకండ్ పాయింట్ ఈస్ ప్రిపరేషన్. ఇట్స్ అ మూమెంట్ దట్ డివైడెడ్ ద హిస్టరీ. మూడోది పర్పస్ దట్ గేవ్ అస్ ద వాల్యూ ఆఫ్ ద క్రిస్మస్. నాలుగోది ప్రూఫ్. బర్త్ లో ప్రూఫ్ ఉంది, డెత్ లో కూడా ప్రూఫ్ ఉంది. బర్త్ లో ప్రూఫ్ స్టార్ ఉన్నది, డెత్ లో ప్రూఫ్ రిజరక్షన్ ఉన్నది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఇట్ యువర్ అప్లికేషన్, దెన్ కమ్స్ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్, గొల్లలు పాడుకుంటూ వెళ్ళారు, లోకం అంతటికీ చెప్పారు. పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ జీసస్ క్రైస్ట్ ఇన్ దర్ లైఫ్ కెన్ నెవర్ కీప్ క్వైట్. యేసుక్రీస్తుని జీవితంలో అనుభవించిన వాళ్ళు మౌనంగా ఉండలేరు. దే వాంట్ టు డిక్లేర్, దే వాంట్ టు ఎక్స్ప్రెస్. మై ఫ్రెండ్స్, ఇట్స్ గుడ్ టు సెలబ్రేట్ క్రిస్మస్, బట్ ద బెస్ట్ వే టు సెలబ్రేట్ క్రిస్మస్ ఈజ్ బై షేరింగ్ క్రైస్ట్. బై షేరింగ్ క్రైస్ట్. క్రీస్తు గురించి ఇతరులకు చెప్పటం ద్వారా, దట్ ఈస్ ద బెస్ట్ వే అండ్ ద ఓన్లీ వే యూ కెన్ సెలబ్రేట్ క్రిస్మస్. మై ఫ్రెండ్స్, ఫెస్టివల్ టైంలో హౌ డు వి సెలబ్రేట్? బై ఎక్స్ప్రెసింగ్ అవర్ జాయ్. ఎక్స్ప్రెసింగ్ అవర్ జాయ్. ఎలాగా? స్వీట్లు పంచి పెడతావా? బిర్యానీ పెడతావా? కొత్త బట్టలు వేసుకుంటావా? దట్స్ ఎక్స్ప్రెషన్. క్రిస్మస్కి ద ట్రూ ఎక్స్ప్రెషన్ ఈజ్ టు షో క్రైస్ట్. క్రీస్తుని ఇతరులకు చూపించడం, మన వర్డ్స్లో, మన లైఫ్లో. మే గాడ్ హెల్ప్ అస్ టు యూజ్ దిస్ సీజన్, దిస్ క్రిస్మస్ సీజన్, టు షేర్ ద గాస్పల్, why Jesus came into this world, at least to a couple of people, at least to a couple of people. And that is the ultimate Christmas. Adi asalainatvanti Christmas avutadi. May God help each one of us to experience that Christmas joy.